ఎర్రని జెండాలో మండే నిప్పుల గుండంలోన పుట్టిరి పిండాలో సుత్తి కొడవలి నెత్తి మీద సుక్కాలైనారో అట్లా మాదరపడ్డ మీద నేను ఒక రాసుకున్నాను. మోదుగు పువ్వుల తోట తూర్పు ఎర్రని బాట సాయుధ వీరుల ఊట నైజామునే తరిమిన వేట మోట బావిలో నీటి ఊటలై పారిన ఉద్యమ పాట దీని పేరే దీని పేరే దీని పేరే మాదన్న పేట కథ జీవులకు శక్తి మూట దీని పేరే మాదన్న పేట జీవులకు శక్తి మూట దీని పేరే ఎట్టి సంఖ్యలను గంట పురిటిన పూలతో కన్నది ఎట్టి సంఖ్యలు గంట పురిటిన పూలతో కన్నది అలసిపోయిన పల్లె తల్లికి అలసిపోయిన పల్లె తల్లికి తోలపాట పాడమంటూ కొట్టి ముక్కుల బ్రహ్మచారి ఇప్పటిదేనా ఇది ఒకప్పటి స్వచ్ఛమైన కమ్యూనిజం కలిగినటువంటి మట్టి మనుషులటువంటి ఆ గ్రామం మీద రాసిన ఒక పాట రాయాలంటే ఇక్కడ చాలా మంది ఇక్కడ ఉన్న రమణకు కానీ సునీల్ అన్నకు రాజమౌళి కూడా తెలుసు, లింగన్నకు, కరుణకు, వీళ్ళందరికీ ఒక పాట చేయాలంటే మినిమం ఒక 60-70 రూపాయల ఖర్చు. ఈ గ్రామం మీద
నేను ప్రేమతోని ఈ పాట చేసుకున్న సందర్భంగా నేను ఎవరిని కూడా చేసే ఆలోచనలు నాకు లేవు చాపలేము. కానీ దీనిలో ఎంత మదన పడితే ఎంత ఇందులో ఎక్కువ కూడా ఏం చెప్పింది లేదు, ఇక అబద్ధాలు కూడా కావు. కానీ ఇందులో ఉన్న ఈ పౌరుషం, ఈ నీతి, ఈ నిజాయితీని మళ్ళీ గ్రామం కొని తెచ్చుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాం మనస్ఫూర్తిగా. నేను మళ్ళీ ఎర్ర జెండా పునర్నిర్మాణం కావాలని మనస్ఫూర్తిగా భావించే వ్యక్తి నేను. ఎక్కడికి పోయినా, ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా, ఎప్పుడు ఇచ్చినా, బావన్నైనా నేనైనా లింగన్నైనా మాకు పునాది ఓనమాలు నేర్పింది ఓంకార్ గారు. మమ్మల్ని కూర్చోబెట్టుకొని పాటలు ఎలా రాయాలి, అతనికి పాట రాకుండా కూడా ఆ రోజులల్లో బాణీ ఎలా ఉండాలి, పాటలు ఎలా రాయాలని కూకొని చెప్పి మేము ఎర్ర టెండల కష్టపడి తిరుగుతూ ఉంటే చివరిసారిగా మాకు బాబన్నకు, నాకు, కన్నవెంకన్నకు తన స్వస్థలతోని చాలా కాలానికి కొన్నేళ్ళు మనిషికి ఒక 300 రూపాయలు మాకు ఇచ్చిండు తన చేతితో. అసలు వద్దు సార్, వద్దు అంటే లేదు.